టీసీహెచ్ అద్భుతమైన ఇది జరుగుతుంది. ఈరోజు 4 షోస్ కూడా ఫుల్స్. సో 3D ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఒక్కసారి ఈ సినిమా చూస్తే మళ్ళీ 3Dకే వెళ్ళే అంత అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఆ 3Dది కూడా మీరు 3Dలో చూడండి. అభిమానులు అందరూ 3Dలో చూడండి. మీకు అసలు మీరు చాలా కొత్త లోకాన్ని చూస్తారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తమన్ గారు, మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలి. డెఫినెట్ ఇందాక మీరు చెప్తూ ఇండస్ట్రీ మొత్తం కలిసి ఉండాలి అన్నారు. నిజం అది. ఇది ఫస్ట్ నుంచి బాలయ్య గారు మేము ఫస్ట్ నుంచి ప్రతి వేదిక మీద చెప్పేది అదే. మేం గెలవడం కాదు, మన సినిమా గెలవాలి. మన ముందు రిలీజ్ అయిన సినిమా గెలవాలి, మన తర్వాత రిలీజ్ అయిన సినిమా గెలవాలి. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, తీసుకున్న వాళ్ళు బాగుండాలి, చూసేవాళ్ళు బాగుండాలి అనే ఒక సదుద్దేశంతోనే ప్రతిసారి మేము ఆ ఉద్దేశంతోనే వెళుతున్నాము. కాకపోతే మీరు అన్నట్లు ఏదో సంథింగ్ జరుగుతుంది, అలా కాకుండా అందరూ ఒక వేదిక మీదకి వద్దాం. తెలుగు పరిశ్రమ అంటే ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబాన్ని మనం బయట వాళ్ళు చూసి మనల్ని చూసి ఇబ్బంది పడేంతలా మాత్రం మనం చేసుకోవద్దు. తప్పకుండా మనం నిలబెట్టుకోవాలి బ్రదర్. మనందరం ఒకే పాత్రలో ఉంటాం, 4 కిలోమీటర్ల రేషియోలో ఉన్నాం. ఎటు చూసినా సరే బుద్ధులు లెగిస్తే మొఖముఖాలు చూసుకోవాలి. మనందరం బాగుంటేనే ఏదైనా సరే ఈ దేశంలో మనం ఇలా నిలబడగలం. ఎందుకంటే నిజంగానే ఈరోజు దేశంలోనే ఒక పెద్ద పరిశ్రమ ఏదంటే తెలుగు పరిశ్రమ. ఆ స్థాయికి వెళ్ళి ఉన్నాం. దాన్ని అదే స్థాయిలో నిలబెట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఉన్న అందరూ మన వాళ్ళే, మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ ఈ వేదిక నుంచి విన్నవించుకుంటూ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బోయపడి